నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. హైడ్రా కూల్చివేతల వలన బ్యాంకులపై భారం, ప్రజలను నట్టేంట ముంచిన సంబంధిత అధికారులు. అయితే ఇక్కడ విషయం ఏందంటే అధికారులు ఎవరు? జీహెచ్ఎంసీ గాని, టౌన్ ప్లానింగ్ అధికారి గాని, లేకుంటే ఎంఆర్ఓ గాని, లేకుంటే సబ్ రిజిస్టర్ గాని. అంటే ఆనాడు వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. వాస్తవానికి ఆ రోజు వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళే అడ్డుండి వాళ్ళే పడగొట్టిపిస్తున్నారు. సో, ఇక్కడ ప్రభుత్వం వరకే మారింది. ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ ఒక బాధ్యతాపరమైనటువంటి వృత్తిలో ఉండి, ఒక ఒక ఆఫీసర్‌గా ఉండి, ఒక బాధ్యతాపరమైన అధికారివై ఉండి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ప్రశ్నించేట వాళ్ళు అయితే లేరు. అయితే ఆ 10 సంవత్సరాల కింద గాని, లేకుంటే అంతకుముందు గాని ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ అధికారుల పైన ఎందుకు శిక్ష పడతలేదు అనేది ప్రజలు మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ విషయం గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. లేకుంటే గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారు, అది అది గవర్నమెంట్ ల్యాండు, లేకుంటే కబ్జా ల్యాండు, లేకుంటే అది అక్కడ చెరువు ఉన్న ప్లేస్‌లో మేము పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పి అంత సోయి లేకుండా పనిచేశారు అధికారులు? లేదు గదా! తప్పు వాళ్ళు జేశారు. తిప్పలు మీరు పడుతున్నారు. సో, ఇక్కడ హైదరాబాద్‌లోనే ఇప్పుడు హైడ్రా అనేది ముఖ్యంగా హైదరాబాద్‌లో మొదలుపెడితే హైదరాబాద్‌లో చాలా వరకి ఏది ఇప్పుడు ఒక 10, 15% వరకే ఇప్పుడు తొలగిపడ్డాయి. ఇంకా అసలు ఖచ్చితంగా హైడ్రా అనేది ఖచ్చితంగా హైదరాబాద్‌లో గనుక ఫోకస్ జేస్తే మాక్సిమం ఇంకొక 30, 40 పర్సెంటేజ్ వరకు పోతే మాత్రం చాలా ఇల్లులు, చాలా మంది ప్రజలైతే గందరగోళానికి దిగి చాలా మంది ప్రజలైతే రోడ్డుకి వచ్చే పరిస్థితులైతే ఉన్నాయి. ఇంకా కొన్ని కొన్ని సార్లు చూసినట్లయితే మీరు ఎన్ని సార్లు పడగొట్టినా గాని మళ్ళీ మేము లేబడతాం. మీరు పడగొట్టండి మేము లేబడతాం. మీరు పడగొట్టండి మేము లేబడతాం అన్నట్లు అలాంటి ఆలోచనతో ఒక యూనియన్ అనేది హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా ఒక యూనియన్‌గా ఏర్పడి వాళ్ళు రీకన్‌స్ట్రక్షన్స్ చేస్తా ఉన్నారు కొన్ని కొన్ని జాగాల్లో. ఇటు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సైడ్ గాని, లేకుంటే వేరు వేరు జాగాల్లో హైడ్రా ఎక్కడైతే భారీగా కూల్చివేతలు జరిగాయో అక్కడైతే ఖచ్చితంగా ఉంది. వాళ్ళింకా డైరెక్ట్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మన హైటెక్ సిటీలో అంత పెద్ద పెద్ద భారీ బిల్డింగ్‌లున్నాయి. అంత పెద్ద పెద్ద కంపెనీలున్నాయి. కానీ దేనికి పర్మిషన్ ఉంది? అవన్నీ గూడా ఇవి మావి అక్రమ కట్టడాలైతే అవన్నీ గూడా అక్రమ కట్టడాలే. ముందు ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు గాని, పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేయండి. ఇప్పుడు బతుకు తెరువు కోసం హైదరాబాదొచ్చి ఊర్లో ఉన్నటువంటి జాగా అమ్ముకొని ఇంత దూరం వచ్చి ఏవైతే బిల్డింగులు కట్టుకొని ఇంకోటి నిన్న గూడా చూసినాం. ఏది ఐదంతస్తుల బిల్డింగు పర్మిషన్ ఆయనే చెప్తున్నాడు. ఓనరే చెప్తున్నాడు. ఏమని చెప్తుండు? నేను తీసుకుంది 2 ఫ్లోర్‌ల వరకే నేను పర్మిషన్ తీసుకున్నా. కానీ నేను 5 ఫ్లోర్‌లు కట్టుకున్నా. అలా ఎందుకంటే నేను ఎవరికైతే కాంట్రాక్ట్‌కి ఇచ్చిండో ఆ మేస్త్రి కట్టిండు. నేను పైసల వరకు పెట్టుకున్నా. ఆ పైసలు కూడా నేను మిర్యాలగూడలో జాగా అమ్ముకొనొచ్చి 50,00,000 ఈడ ఖర్చు పెట్టుకొని నేను బిల్డింగ్ కట్టుకున్నా అంటారు. అయితే అంటే ఇట్లాంటివి చాలా మంది అంటే ఊర్లలో జాగాలు అమ్ముకొని అప్పో సప్పో చేసి ఈడ స్థలం కొనుక్కొని ఈడ ఇల్లు కట్టుకున్నారు. అయితే ఇప్పుడు బ్యాంకుల విషయానికొస్తే ఇప్పుడు ఆ ఇంటిని ఉత్తిగా పుణ్యానికి మీరు పడగొట్టారు. ఎందుకు? ఎందుకు పడగొట్టారు? ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు పడగొట్టారనేది నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నా. అయితే ఇంకో విషయం ఇప్పుడు బ్యాంకులపై భారం ఎట్లా పడుతుంది? ఇప్పుడు అధికారులు ఇది కరెక్ట్ ఉంది. ఇది ఇప్పుడు అది ఈ సొంతం పలానా వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఇప్పుడు సంబంధించిన ప్రాపర్టీ. ఆయన ఆస్తి ఇది అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు అధికారులు సంతకాలు పెట్టి అంతా క్లియర్‌గా ఉన్న తర్వాతే కదా బ్యాంకోళ్ళు లోన్ ఇవ్వడం గాని, లేకుంటే దాన్ని పెట్టుకొని ఇట్లా ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ అనేది బ్యాంకోళ్ళు ఉత్తిగా ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు? ప్రాపర్టీ చూసుకొని పెడతారు. ఆ ప్రాపర్టీ చూసుకున్నాడంటే అక్కడ మొత్తం క్లియర్‌గా ఉన్నట్లు కదా! ఆ క్లియర్‌గా ఉండేలాగా చేసిందెవరు? అధికారులు. వాళ్ళని మనం అడిగే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళేం చెప్తారో సింపుల్‌గా తప్పించుకుంటారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం మాకు ఇలా చేయమని చెప్పింది. మేము అలా చేసినాం. అంటే గొర్రెలా అధికారులు? అధికారులు గొర్రెలా? అంటే గొర్రెల్లాగా పనిచేస్తున్నారా? ఇప్పుడు ఈ ప్రభుత్వం పడగొట్టమంది. మళ్ళీ రేపు మళ్ళీ ప్రభుత్వం మారిందనుకో మళ్ళీ అదొచ్చి మళ్ళీ లేపట్టమంటది. ఇప్పుడు పడగొట్టమన్న ప్రభుత్వం మళ్ళీ ఇంకో ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళొచ్చి లేపట్టమంటే అప్పుడేమైతది? ఇప్పుడు దీనివల్ల ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా కూడా ఈ విషయం గురించి ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణ మార్కెట్ పడిపోయే పరిస్థితి వచ్చింది.
అండ్ ఇప్పుడు బ్యాంకులు వాళ్ళు ఇప్పుడు ఎంతో మందికి లోన్లు ఇచ్చారు. ఎంతో పైసలు అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు బ్యాంకు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు రోడ్డును వాడాలా? ఆ పైసలు ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎవరు ప్రభుత్వం భరిస్తుందా? ప్రభుత్వం భరాయించినా కానీ అది ప్రజల సొమ్మే కదా. ఇప్పుడు ఉన్న పొలంగా పడగొడితే వాళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళు ఊర్లో ఎక్కడ ఉపాధి కోల్పోతున్నారు. ఇప్పుడు 5 ఫ్లోర్లు కానీ లేకుంటే 6 ఫ్లోర్లు కానీ వాళ్ళు అధికారులు పర్మిషన్ ఇచ్చారా? లేకుంటే వాళ్ళ అక్రమ నిర్మాణం చేపట్టారా? లేకుంటే అసలు ఏం జరిగింది? అక్కడ కార్పొరేటర్కి ఎన్ని పైసలు ఇచ్చారు? ఎమ్మెల్యేకి ఎంత పైసలు ఇచ్చారు? లేకుంటే మన ముఖ్యమంత్రికి ఎన్ని పైసలు ఇచ్చారు? ఎట్లా మేనేజింగ్ ఏం జరిగిందో తెలియదు. కానీ అవన్నిటిని పక్కన పెట్టినట్టయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. ఉండడానికి జాగా అంటే ఒక ఏమంటారు తలదాచుకోనికి ఒక నీడ అనేది ఉంటది కదా, ఆ నీడనే పడికొడుతున్నారు. అంటే ఒక పక్షి గూడు పెట్టుకుంటది, ఆ గూడిని తీసేస్తేనే అంత బాధ అనిపిస్తుంది మనకి. అలాంటి మనుషులు వాళ్ళు ముసలోళ్ళు ఉండొచ్చు, ముక్కోళ్ళు ఉండొచ్చు, చిన్న పిల్లలు ఉండొచ్చు, కొత్త పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు. అంటే ఆ ప్రాపర్టీ ఉందని చెప్పేసి ఒక ఆడబిడ్డకి కట్నంగా ఇచ్చి కూడా పంపించిన వాళ్ళు ఉండొచ్చు. ఇట్లా ఎంతమంది బాధితులు రోడ్డును పడుతున్నారు. ఈ హైడ్రా అనేది సరైన నిర్ణయమా? ఒకవేళ మీరు తీసుకున్నది సరైన నిర్ణయం అయితే ముందు హైదరాబాదు ఏది మెయిన్ సిటీ ఏదైతే ఉందో దాని వరకు చేయండి. ఇప్పుడు హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి చెరువులు, కాలువలు, కుంటలు, వాగులు అవన్నీ కూడా వాటికి పూర్వ వైభవం తీసుకురావడానికి హైడ్రా ఉద్దేశంగా అయితే ఇప్పుడు మరి వాటికి గతంలో పర్మిషన్స్ ఇచ్చినవి అది ఖచ్చితంగా మీరు గమనించాలి కదా, అధికారులపై చర్యలు తీసుకోవాలి కదా. మీరు ఫస్ట్ చెప్పండి, గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలదీసి అడగండి, వాళ్ళ ఉద్యోగాలు పీకేయండి, ఆ తర్వాత ఈ పని చేయండి. అంటే అధికారులను అప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన అధికారులే ఈ రోజు నిలబడి పెద్ద పెద్ద బుల్డోజర్లు దోలకొచ్చి వాటిని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని? మీకు రేవంత్ రెడ్డి గారు మీకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ సంబంధిత అధికారులని మీరు నిలదీసి అడగండి, అది చెప్పండి ప్రజలకి, ఆ తర్వాత మీరు చేయండి. ఇప్పుడు ఏడ దిక్కులేదు కానీ హైడ్రా కూడా ముఖ్యంగా సిటీ బయట ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సిటీ సరౌండింగ్సే కానీ బయట ఇంకా ఇప్పుడు మీకు అటు ఓల్డ్ సిటీకి అనట్లేదా? మరి ఓల్డ్ సిటీలో ఎందుకు పోతలేరు? ఓల్డ్ సిటీలో మన ఓఐసీ సంబంధించిన బిల్డింగ్లు ఉన్నాయి, ఎంఎం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ ఏది హైడ్రా పరిధిలోకి రావా? లేకుంటే అవన్నీ చెరువుకు సంబంధించినవి కాదా? సో ఏం జరుగుతుందంటే ఇక్కడ మొత్తం కూడా అధికారంలో ఉన్నామని చెప్పేసి మీకు ఇష్టం వచ్చినట్లు చేసామంటే ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే మీరు పడగొట్టండి మేము నిలబెడతాం, మీరు పడగొట్టండి మేము నిలబెడతాం, ఏమన్నా కానీ ఏదన్నా కానీ. అయ్యో ఇప్పుడు మాకు అది తప్ప వేరే దిక్కు లేదు. ఇప్పుడు అది లేకపోతే మాకు అక్కడి నుంచి రూమ్ రెంట్ రాదు. కొంతమంది అయితే అక్కడ ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ పెట్టుకొని 5 ఫ్లోర్ల బిల్డింగ్లో ఒక ఫ్లాట్ 2 ఫ్లాట్లు అట్లా చేసుకొని వాళ్ళ ప్లానింగ్ ప్రకారం చేసుకొని వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్న తర్వాత ఫ్లాట్ సేలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో ఆ కస్టమర్ వచ్చి ఆ ఓనర్ మీద దాడి చేస్తుండు, నా ఫ్లాట్ నాకు కావాలి, నా ఇల్లు నాకు కావాలి. వాడు ఏడకపోతాడు? ఇప్పుడు వాడు ఫ్లాట్ అమ్ముకున్నాడు, అంత ధైర్యంగా ఫ్లాట్ అమ్ముకున్నాడు అంటే ఇప్పుడు అధికారులు పర్మిషన్ ఇస్తేనే కదా. వాడు ఫ్లాట్ కట్టుకుంది, వాడు అక్కడ ఇల్లు కట్టుకుంది, మొత్తం కూడా 5 ఫ్లోర్లో వాడు ఎంత పర్మిషన్ తీసుకున్నాడో పర్మిషన్ మించో లేకుండా పర్మిషన్ కన్నా తక్కువ వాడు ఇల్లు కట్టుకున్నాడు, వాడు అదే ఉపాధి పెట్టుకున్నాడు, దానికి రెంట్కి ఇచ్చేటోడు రెంట్కి ఇచ్చి ఆ రెంట్ల మీద బతుకుతున్నారు. పిల్లలు కూడా ఇక్కడ మొత్తం పూర్తి కుటుంబం కూడా పిల్లల చదువులు ఏమైతే వాళ్ళకి ఆ రూమ్ రెంట్లు ఆగిపోయినాయి. రూమ్ రెంట్లు ఆగిపోతే స్కూల్ ఫీజు ఓడి కడతాడు? ప్రభుత్వం కడతదా? ఇవన్నీ ఆలోచించాలి కదా ఫస్టే. ఇవన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే నేను కోరుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ బ్యాంకుల విషయానికి వస్తే మాత్రం ఈ బ్యాంకులు వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఉత్తి ఎందుకు పెడతారు? వాళ్ళని రాసి రంపాలు పెడుతున్నారంట. నీకు ఇల్లు లేకపోతే నాకేంది, నీకేం లేకపోతే నాకేంది, నా లోన్ నువ్వు కట్టు, నువ్వు నెలకు కట్టాలా, సంవత్సరానికి కట్టాలా, నువ్వు చెప్పిన ఏదైతే గడువు ఉందో ఆ గడువు నువ్వు కట్టాల్సిందని చెప్పేసి బ్యాంకు వాళ్ళు ఎవరైతే హైడ్రా బాధితులు ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి ఒత్తిడి చేయడం అయితే జరుగుతూ ఉంది. అది మనం కూడా చూస్తా ఉన్నాం. వాళ్ళు ఎందుకు ఆపుతారు? వాళ్ళు ఆపరు. వాళ్ళు ఏది చూసుకొని వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ చూసుకొని వాళ్ళు లోన్ ఇచ్చారో ఆ ప్రాపర్టీ లేకుంటే ఏ ప్రాపర్టీ చూసుకొని వేరే ప్రాపర్టీ పెట్టి అంటే ఇక్కడి నుంచి మాకు
ఇన్కమ్ అనేది వస్తుంది కదా, వీటితో అక్కడ లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్న వాళ్ళు అది లేదు. అక్కడ కొంతమంది వాళ్ళు మాట్లాడుతుంటే కంట్లోకి వెళ్ళి నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయ భూమి అమ్ముకొని వచ్చి ఈడ కట్టుకుంటున్నారు. నా వ్యవసాయ భూమి పోయింది, ఈడ కట్టుకున్న ఇల్లు పోయింది. అది ఎవరు తప్పిదం? అది గమనించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అండ్ ఇంకోటి డైరెక్ట్ డిమాండ్ ఏంటంటే, సంబంధిత అధికారులు, తప్పు చేసినటువంటి అధికారులు లంచాలు తీసుకొని చేశారా, లేకుంటే ప్రభుత్వం ఒత్తిడి వల్ల చేశారా, ఇవన్నీ కాదు. ఎవరైతే ప్రభుత్వ అధికారులు, ఎవరైతే సంబంధిత అధికారులు, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, లేకుంటే టౌన్ ప్లానింగ్ కానీ, లేకుంటే ఎంఆర్ఓలు కానీ, విఆర్ఓలు కానీ, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ, ఎవరైనా కానీ సంబంధిత అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆ బ్యాంకులో ఎవరైతే ఆ ప్రజల్ని బాధితులు ఎవరైతే ఉన్నారో, హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా ఇబ్బందులు అయితే పెడతా ఉన్నారు. ఆ ఇబ్బందుల నుంచి కనీసం కొంచెం కంట్రోల్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. వాళ్ళకి జర టైం, ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ కట్టకపోతే వాళ్ళకి జర టైం అన్న ఇవ్వాలి కదా. ఆ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ మీద ఆ టైం కూడా ఇస్తలేదు, రక్తం పీల్చుతున్నారు. అసలుకే వాళ్ళు ఇల్లు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, ఉపాధి కోల్పోయి ఏం చేయాలో తెలియనటువంటి దిక్కుదోచని పరిస్థితిలో వాళ్ళు రోడ్ల మీద ఉంటే, లేకుంటే మీరు ఎంత కల్పించారు? మీరు ఇందిరమ్మ ఇల్లులు అన్నారు, ఎన్ని ఇల్లులు ఇచ్చారు? హైడ్రా బాధితులు ఎంతమంది ఉన్నారు? మీరు ఇస్తా అన్నటువంటి ఇల్లులు ఎన్ని ఉన్నాయి? ముందు అవి కట్టడానికే మీకు చాలా టైం పడుతుంది. ఇంకా హైడ్రా అని చెప్పేసి పెద్ద హైడ్రామా చేసుకుంటా ఉన్న పలంగా ఇంట్లోకి వెళ్ళి బయటికి గంటే ప్రయత్నం చేస్తే అది ఆ ప్రభుత్వానికి చాలా ఎదురు దెబ్బ తగులుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం, ఎట్లాంటి ప్రభుత్వాన్ని మేము అస్సలు ఉంచాం. ఖచ్చితంగా దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఎవరు వస్తారో, మళ్ళీ కేసీఆర్ వస్తాడా, లేకుంటే కిషన్ రెడ్డి గారు వస్తారా, ఎవరు వస్తారో తెలియదు. కానీ ఖచ్చితంగా అయితే ఇదేకైనా జరిగితే ఈ ప్రభుత్వాన్ని అయితే మేము ఉంచాం. ఇప్పుడు వాళ్ళు మెయిన్గా డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, హైడ్రా కూల్చివేతల వల్ల ఏమైతుంది, ఇక్కడ తెలంగాణ మార్కెట్ పూర్తిగా పడిపోయింది అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎడిపోవాలా, లేకుంటే ఆ భూమిని నమ్ముకొని బతికే పరిస్థితే లేకుండా పోయిందని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజలైతే చెప్పడం జరుగుతూ ఉంది. అంటే భూమిని నమ్ముకొని బతికేటోళ్ళు అసలు ఆ భూమిని నమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేస్తారండి ఎవరైనా ఇన్వెస్టర్స్? భూమి మీదో, బంగారం మీదో ఇట్లా చేస్తారు, లేకుంటే ఒక వ్యాపారం మీద చేస్తారు. కానీ అట్లాంటివి కూడా చేసే పరిస్థితుల్లో కూడా లేకుండా పోయింది. వ్యాపారం అనేది దెబ్బతినింది. మళ్ళీ తర్వాత బ్యాంక్ వాళ్ళ మీద పూర్తిగా భారం అనేది పడింది. అండ్ ఇంకోటి, ఆ బ్యాంక్ వాళ్ళకి ఖచ్చితంగా మీరు చెప్పాల్సింది, ప్రజల్ని ఒత్తిడి చేయొద్దు అని చెప్పాలా. అండ్ ఇంకోటి, సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.